హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేడం డిటెక్టివ్. నేనైతే ఈరోజు శ్రీశైలం బయలుదేరుతున్నాను. శ్రీశైలం నడక మార్గం ద్వారా బయలుదేరుతున్నాను కాబట్టి చాలా లైట్ వెయిట్ పెట్టుకోవాలి. చూసారా, అంత చిన్న బ్యాగ్ పెట్టుకున్నాను అంతే. నేను యాక్చువల్గా అంత మార్నింగ్ ఏం లేవను, కానీ ఈరోజు చాలా ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇంకా సన్ కూడా రాలేదు. ఇంకా లిటిల్గా పూజ చేసి దీపం వెలిగించి స్టార్ట్ అయ్యాము. దీపం కొంచెం గంట కొట్టి అండ్ లిటిల్గా కొంచెం పూజ చేసి స్టార్ట్ అయ్యాము. మామూలుగా అయితే మా ప్లాన్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడ వెంకటాపురంలో ఉండాలి అని. మామూలుగా నడక మార్గం నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు వెంకటాపురం నుంచి స్టార్ట్ చేస్తారు. ఖాళీ కడుపుతో ఏం వెళ్తారులే అని మా మమ్మీ కొంచెం నైట్ మిగిలిన అన్నం అండ్ ఏదో పచ్చడి పెట్టి కలిపి మా చెల్లికి నాకు ఇచ్చింది, తిన్నాము. చూసారా, ఇప్పుడు సన్ వచ్చింది. మా యాక్చువల్ ప్లాన్లో బిఫోర్ సన్ రైజ్ వెంకటాపురంలో ఉండాలనుకున్నాము, కానీ సన్ రైజ్ అయ్యాక స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆటో ఎక్కి చెక్ పోస్ట్ దాకా వెళ్ళాం, నంద్యాల చెక్ పోస్ట్ దాకా. మా ఇల్లు కూడా కొంచెం అటు సైడే కాబట్టి నంద్యాల చెక్ పోస్ట్ దాకా వెళ్ళాము. అక్కడ బస్ ఎక్కాం. బస్సులో అయితే మాకు ప్లేసే దొరకలేదు. బస్సెస్ అన్నీ ఫుల్గా నిండి అయ్యి వెళ్తున్నాయి. ఇంకా కండక్టర్ అంకుల్, డ్రైవర్ అంకుల్ కొంచెం హెల్ప్ చేసి మమ్మల్ని ముందు కూర్చోపెట్టుకున్నారు. మధ్యలో ఆపేశారు బస్సు. అక్కడ అన్నదానం జరుగుతుంది. టిఫిన్ పెట్టారు, ఉప్మా అండ్ పచ్చడి పెట్టారు. టాప్ క్వాలిటీ ఉంది. ఎవరో అంత క్వాలిటీతో పెడుతున్న దాతలు ఎవరో, చాలా గ్రేట్. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది బస్సు. ఇంకొంతమంది రావాలని డ్రైవర్ అంకుల్ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము కదా, 6 కాదులేండి 7కి అలా స్టార్ట్ అయి ఉంటాం. చాలా చల్లగా బాగుంది. వీళ్ళందరినీ చూసారా? మేమైనా వెంకటాపురం నుంచి, వెంకటాపురం అంటే ఆత్మకూరు పక్కన ఉండే ఒక చిన్న గ్రామం అనమాట. 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ ఈ శివస్వాములందరూ ఆదోని నుంచి, కర్నూలు నుంచి, ఎంత దూరం నుంచి అయితే వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారనమాట. మనమైనా మామూలుగా మనలాంటి వాళ్ళు చెప్పులు వేసుకొని వెళ్తారు, కానీ వాళ్ళు ఏం వేసుకోకుండా 100 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు. ఇంకా వెంకటాపురంలో దిగిపోయాము. చూస్తున్నారు కదా, అదంతా వెంకటాపురం విలేజ్ అనమాట. ఇది మన మ్యాప్ లైన్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆత్మకూరు నుంచి మామూలుగా కర్నూలు నుంచి మీరు స్టేట్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా కర్నూలు చేరుకోవాలి. కర్నూలు చేరుకొని ఆత్మకూరు బస్ ఎక్కాలి. బస్ స్టాండ్ నుంచి కానీ ఏదైనా నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్ నుంచి ఆత్మకూరుకి వెళ్ళాలి. డైరెక్ట్ ఆత్మకూరుకి కూడా బస్సెస్ ఉంటాయి. అలా అయినా స్టార్ట్ అవ్వచ్చు మీరు. ఆత్మకూరులో దిగి అక్కడ నుంచి వెంకటాపురంకి షేర్ ఆటో ఎక్కినా లేకపోతే బస్సెస్ ఎక్కినా వెంకటాపురంలో దించేస్తారు. ఇంకా వెంకటాపురంలో స్టార్ట్ అయ్యాము. మేమేం తినలేదు, మార్నింగ్ మా మమ్మీ పెట్టింది. ఇక్కడ స్టార్టింగ్ అన్నదానం ఉన్నట్టుంది, కానీ అయిపోయింది. మేము 10కి అలా వెళ్ళాం. ఇంటి దగ్గర 7:30కి స్టార్ట్ అయితే వెంకటాపురంకి వచ్చేసరికి 10 అయింది. ఇంకా స్టార్ట్ చేసాము. ఫస్ట్ పొలంలో వెళ్ళాలన్నమాట. ఒక 5 to 6 కిలోమీటర్స్ పొలాల దారిలో వెళ్ళాలి. ఇంకా మనం డైరెక్ట్ ఫారెస్ట్ ఏం ఎంటర్ అవ్వడం లేదు. సో స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ కదా, బాగుండింది. కానీ కొంచెం అప్పటికే ఎండ వచ్చింది. ఈ ఇయర్ అయితే ఫిబ్రవరిలోనే ఎండలు వచ్చాయి. మామూలుగా శివరాత్రి తర్వాత ఎండలు వస్తాయి అంటుంటారు, కానీ ఎండలు వచ్చేసాయి. కొంచెం దూరం ఒక 4 కిలోమీటర్స్ నడిచాక ఒక చిన్న కుంట వచ్చింది. అప్పటికే మా కాళ్ళు మంట తీస్తున్నాయి. అంటే మనం రోజు నడవని ప్రాణాలు కదా, ఏమీ నడుస్తుండము, ఒకటే చోట స్టాటిక్గా పనులు చేసుకుంటుంటాం కాబట్టి అది ఇంత నడిచేసరికి చాలా మంటగా ఉండినాయి. ఒక చిన్న కుంట వచ్చింది, ఒక చిన్న వాగులాగా, చాలా బాగుండింది. నేనైతే ఒక 5 minutes అక్కడే కాళ్ళు కుంటలో చల్లగా పెట్టుకొని నిలబడ్డాను. ఇంకా చాలామంది భక్తులు ఆ వాటర్ని కలెక్ట్ చేసుకొని తాగుతున్నారు కూడా, క్లియర్గా ఉన్నాయి. కాకపోతే అందరు కాళ్ళు కడుక్కొని వెళ్తున్నారు కాబట్టి అంత తాగాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. చూసారా, అక్కడ పుట్టలు. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఫారెస్ట్లో యాక్సిడెంటల్ ఫైర్స్ ఎక్కువ అవుతాయి. బీడీలు, సిగరెట్లు, ఏవైనా ఫైర్ వచ్చేవి పెట్టుకుంటే కష్టమని, సో అక్కడ చెక్ చేస్తున్నారు. ఇందాక ట్యాంకర్ చూసారు కదా, ఆ ట్యాంకర్ కూడా వాటర్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడంతా అడవే. ఇంకా ఇది మొత్తం ఈ అడవి వచ్చేసి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనమాట. ప్రాజెక్ట్ టైగర్ తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. టైగర్స్ ఉండే రీజియన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ రీజియన్స్ని, ఆ ఫారెస్ట్ని బార్డర్స్ చేసి దానిని ప్రిజర్వ్ చేస్తారనమాట.
అందరూ దానిలోకి వెళ్ళకుండా టైగర్ పాపులేషన్ పెంచడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో 1500 to 1600 పాపులేషన్ మాత్రమే ఉంది టైగర్స్ది. కొంచెం ఈ స్టాటిస్టిక్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, నాకు తెలిసినంతలో చెప్తున్నా. సో ప్రాజెక్ట్ టైగర్ ద్వారా ఈ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ని కూడా సెలెక్ట్ చేసి ఎప్పుడు పంపించరు. ఇప్పుడు ఓన్లీ శివరాత్రికి ఉగాదికి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తారు, అది కూడా చెక్ చేసి పంపిస్తారు. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు మనకి పండగ కాబట్టి శివరాత్రికి ఒక 10 days ముందు, ఉగాదికి ఒక 10 days ముందు ఈ నడక యాత్ర మనం చేయొచ్చు. మిగతా టైమ్స్లో చేయలేము, ఓన్లీ 2 times మాత్రమే. కొంచెం దూరం నడిచాక ఆంజనేయ స్వామి గుడి కంటే ముందే ఒక అన్నదానం అయితే జరుగుతుంది. అక్కడ మేము చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు. చాలామంది అసలు ఎంతమంది తింటున్నారంటే అంత ఫుడ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఫ్రీగా. అది కూడా పాయసం, అన్నం, పప్పు పెట్టారు, చాలా బాగుండింది. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం నడవగానే ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. ఈ ఆంజనేయ స్వామి గుడి కూడా మనం ఎప్పుడు వెళ్ళలేం, ఎందుకంటే ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉంది కదా. సో ఓన్లీ ఈ నడకయాత్ర నుంచి వెళ్ళిన వాళ్ళే దర్శించుకోగలరు ఈ 10 daysలోనే. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే మిస్ అవ్వద్దండి. ఈ ఆంజనేయ స్వామి గుడి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. గోసాయి కట్ట అంటే అక్కడ గోసాయమ్మ అనే ఒక ఆమె ఆవులు మేపుకునేదంట రెగ్యులర్గా. సో ఆమె పేరు మీద అక్కడ గోసాయి కట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. అది దర్శించుకున్నాక కొద్ది దూరంలోనే ఒక దర్గా వచ్చింది. ఆ దర్గా కూడా చాలా క్వైట్ ఫేమస్ అంట. అక్కడ కూడా దర్శించుకున్నాము. అక్కడైతే ఒక ఐస్ క్రీమ్ కూడా తిన్నాను నేను. అక్కడ రాశారు చూసిందా, ప్లాస్టిక్ తీసుకెళ్ళొద్దండి ఫారెస్ట్లోకి, ఫైర్ తీసుకెళ్ళొద్దండి, ఫైర్ క్రియేట్ చేసేవి ఏమైనా తీసుకెళ్ళొద్దండి, అండ్ మీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఫారెస్ట్లో ప్రొహిబిటెడో అవన్నీ రాసింది ఆ బోర్డు మీద. ఇంకా అలా అలా వెళ్తుంటే అవన్నీ చూస్తున్నారా, చెంచుగూడలు. అవి చెంచూస్ ఉంటారు నల్లమల ఫారెస్ట్లో, మీకు తెలిసే ఉంటుంది. నల్లమల ఫారెస్ట్లో మళ్ళీ ఇంకో సెకండ్ స్టాప్లో కూడా చెక్ చేశారు. మేమైతే లడ్డూస్ తీసుకెళ్ళాము. అక్కడ చెక్ చేసి ఆమె చూసి మాకు ఇస్తారా లడ్డూస్ అని అడిగింది. కానీ మేము తినడానికి చాలా దూరం నుంచి మోస్తున్నాం కదా, ఏమి ఇవ్వలేదు, నవ్వేసి వచ్చేసాము. ఇంకా డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం మనమైతే. చాలా బాగుండింది అక్కడ, అంటే ఫారెస్ట్ లాగే ఉంది కానీ ఎండ అయితే లేదు, చూస్తున్నారు కదా చాలా నీడగా. మేమైతే చాలా చాలా చోట్ల స్టాప్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఒకటేసారి మనం నడవలేము. ఒక మిడ్ ఆఫ్టర్నూన్ అయి ఉంటుంది. అక్కడ కూర్చొని సైడ్కి అలా చూస్తూ ఉన్నాం పోయే వాళ్ళని. ఇంకొంచెం దూరం వెళ్ళాక వీరభద్ర ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామి కాదు, వీరభద్రస్వామి టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్లో కూడా వీరభద్రస్వామి కొంచెం వెరైటీగా ఉన్నాడు. అంటే ఒక రుద్ర రూపం, ఒక ఫెరోషియస్ రూపం ఉంది అక్కడ. ఇంకా ఆ గుడిలోనే బల్లి, క్యామెల్ ఇలాంటివన్నీ ఉంటాయంట. పాండ్యన్ డైనాసిటీ లేకపోతే చాళుక్యన్ డైనాసిటీలో అది ఆ గుడి కట్టించారు అని చెప్తారు. చూస్తున్నారు కదా, అదే వీరభద్రస్వామి అని చెప్తారు. నేనైతే చూడలేదు, మిస్ అయ్యాను, తర్వాత తెలిసింది నాకు. ఇంకా అది అయిపోయాక కొంచెం ముందుకు వెళ్ళాక రెస్ట్ తీసుకున్నాము. అక్కడ వాటర్ మిలన్ తిని, అక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, అట్లా మధ్యలో కొన్ని కనిపిస్తుంటాయి. మనం వద్దనుకుంటే ఆటో వెళ్ళి ఎక్కి రిటర్న్ వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళొచ్చు. అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను. నేనైతే పడుకున్నాను, నడిచి వీపు వస్తుంది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. వాటర్ మిలన్ తిన్నాం. నేనైతే చెప్తాను, మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏది తినాలనిపిస్తే తినండి, ఎందుకంటే ఎండ చాలా బాగా ఉంటుంది అండ్ డీహైడ్రేట్ అవుతూ ఉంటాం చెమటకి, అండ్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు. కాబట్టి మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ తింటూ వెళ్ళడం మంచిది. అదొక రిక్రియేషన్ లాగా. చాలామంది కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు ఆ రోజు. చూస్తున్నారు కదా, చాలామంది చెప్పులు కూడా లేకుండా నడిచారు. మేమైనా చెప్పులు వేసుకొని నడిచాము, క్యాప్స్ పెట్టుకున్నాము. కొంచెం దూరం వెళ్ళాక మన నెక్స్ట్ స్టాప్ నాగలూటి వచ్చేసింది. మామూలుగా నైట్ టైం అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, కానీ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. నాగలూటి దగ్గర అక్కడ స్విమ్మింగ్ చేసే కొలను ఉంది, పక్కన మంచి నీళ్ళ వాటర్, ప్యూర్ వాటర్ ఉండే ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఇక్కడైతే స్వాములు అండ్ పిల్లలు అందరూ ఈత కొడుతున్నారు, స్నానం చేస్తున్నారు.
ఇదే నేను చెప్పిన ప్యూర్ వాటర్ కొలను అనమాట. చాలామంది భక్తులు అక్కడ వాటర్ నింపుకుంటున్నారు. మామూలు వాటర్ అయినా దొరుకుతాయి వెళ్ళే కొద్దీ, బాటిల్డ్ వాటర్ దొరుకుతాయి. బట్ భక్తుల నమ్మకం అలాంటిది. కొంతమంది కలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ గంగమ్మ తల్లి ఉంది, విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడ అందరూ మొక్కొని స్టార్ట్ అయ్యారు. నాగలూటి అనమాట ఆ ప్లేస్. మామూలుగా నైట్ వెళ్తే అందరూ అక్కడ రెస్ట్ తీసుకుంటారు. నాగలూటి నుంచి మేము కూడా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అసలైన యాత్ర అనమాట. ఫుల్ మెట్లు, ఒక 3-4 అవర్స్ ఫుల్గా మెట్లు ఉన్నాయి. ఎంత దూరం అంటే ఎక్కుతుంటే వస్తున్నాయి. బట్ నాకేమీ అంత అలసట అనిపించలేదు. మామూలుగా మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటంటే మంచి రబ్బర్ చెప్పులు, లేదా మీకు కంఫర్ట్ ఉండే మంచి స్లిప్పర్స్. అవి ఒకవేళ మార్గంలో తెగిపోతే మనలాంటి మామూలు మనుషులకు చెప్పులు లేకుండా నడవడం కష్టం కాబట్టి ఖచ్చితంగా ఇంకో పెయిర్ ఆఫ్ చెప్పులు పెట్టుకోండి. అండ్ ఒక బెడ్షీట్ పెట్టుకోండి. చెప్పులు, బెడ్షీట్, ఒక వాటర్ బాటిల్, ఇవి తప్ప ఇంకేవి క్యారీ చేయొద్దండి. ఇంకేం చేసినా బరువు అవుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఒక గోపురం, ఏదో శిథిలావస్థలో ఉంది. ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని అవర్స్ అంటే చాలా దూరం ఉన్నాయి ఈ స్టెప్స్ అన్నీ. మళ్ళీ ఒక ల్యాండ్ మార్క్ వచ్చింది. నాగలూటి తర్వాత ఒక గోపురం వచ్చింది. ఆ గోపురం కూడా చాలా పాతదంట. అంత కొండల్లో ఆ కాలంలో ఎలా కట్టారో ఏంటో రాజులు, పెద్ద పెద్ద గోపురాలు, అది కూడా దట్టమైన అడవి మధ్యలో ఎలా కట్టారో ఏంటో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది వ్లాగర్స్, నేను యూట్యూబ్లో చాలా వ్లాగ్స్ చూశాను, ఈ కొండకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, నడక మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్క చోట కూడా వాష్రూమ్స్ అండ్ ఎలాంటి రెస్ట్ రూమ్స్ ఉండవు. గర్ల్స్ వెళ్తున్న వాళ్ళైతే మీరు కొంచెం రిజర్వ్డ్ అండ్ పబ్లిక్లో మేము వాష్రూమ్ కానీ వెళ్ళలేము, నేచర్లో వెళ్ళలేము, బయట వెళ్ళలేము అనుకుంటే వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఏమీ అలాంటివి ఉండవు. అడవిలో వెళ్ళిపోవాలి. అడవిలో ఏమైనా గుట్టల్లో కనిపిస్తే మీతో పాటు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొంచెం కలిసి వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలి ఆ సైడ్కి ఎక్కడికన్నా. బాయ్స్ అయినా అంతే, గర్ల్స్ అయినా అంతే. సో అది మీరు ఎవరు మెన్షన్ చేయలేదు, నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా గర్ల్స్కి. కానీ సేఫ్ అయినా ఇట్లా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా సేఫ్. నేనైతే ఈ పాదయాత్రలో ఒక్క రాంగ్ స్టేర్ కానీ, ఎవరైనా మనల్ని వెరైటీగా చూడడం కానీ, లేకపోతే బ్యాడ్గా చూడడం కానీ, ఇట్లాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా డివైన్ యాత్ర అనిపించింది. అంటే అందరూ ఆ శివుడి స్మరణలోనే వెళ్తున్నారు. సో చాలా సేఫ్ యాత్ర అని చెప్పొచ్చు. మేము అక్కడక్కడ బజ్జీలు కొనుక్కొని, స్నాక్స్ కొనుక్కొని తింటూ వెళ్ళాము. ఇంకా చీకటి కావస్తుంది. నేనైతే అప్పటికే చాలా అలసిపోయాను, కాళ్ళు అయితే మంటలు వేస్తున్నాయి. యాక్చువల్లీ ప్లాన్ వాజ్ లాస్ట్ నైట్ బాగా నిద్రపోయి పోవాలని, కానీ రాత్రి సరిగా పడుకోలేదు. సో అప్పటికే చాలా అలసిపోయాను. అంత దూరం నడిచేసరికి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ నడిచేసి ఉంటాము. సో నిద్ర వస్తుంది, అలసట వచ్చింది, ఇంకా చీకటి అవుతుంది, నా వల్ల కాలేదు. మేము అప్పటికి వెంకటాపురంలో టార్చ్ కొనుక్కున్నాము. ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన వాటిలో టార్చ్ కూడా ఉంది. నైట్ అయితే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన ఫోన్లో ఛార్జింగ్ ఉండకపోవచ్చు, కాబట్టి టార్చ్ కొనుక్కోండి. అండ్ క్యాప్ కూడా మస్ట్ అనమాట. అక్కడ చిన్న వాగు కనిపిస్తుంది చూసారా, ఆ వాగు మీద బ్రిడ్జ్ కట్టారు. ఇవన్నీ ఎప్పుడు కట్టారో ఏంటో. ఆ వాటర్ కొంతమంది అయితే ఫిల్ చేసుకుంటున్నారు. మేము వెళ్ళేటప్పటికప్పటికే చీకటి అయిపోయింది. చూసారా సన్సెట్ అవుతుంది. ఇంకా అప్పటికే నా ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. బట్ మా చెల్లి అండ్ మా ఫ్రెండ్ అట్లే కాన్ఫిడెంట్గానే నడుస్తున్నారు. వాళ్ళు ఉండడం వల్లే నా యాత్ర కొంచెం ఈజీ అయిపోయింది. చూసారా అక్కడ ఎంత చీకటి ఉందంటే, ఇంకా అలా టార్చెస్ పెట్టుకొని అందరూ లైన్గా వెళ్ళాలి. అడవిలో సైడ్లోకి వెళ్ళకూడదు, గుంపులుగానే వెళ్ళాలి. మనం ఎక్కడైనా మిస్ అవుతే చాలా కష్టము. ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాం. అక్కడేమీ సైన్స్ బోర్డ్స్ ఉండవు. ఖచ్చితంగా మన ముందు ఒక 10 మంది, వెనుకల ఒక 10 మంది ఉండేలాగా చూసుకొని గుంపులలోనే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఫైనల్లీ పెచ్చెరువు వచ్చేసింది. పెచ్చెరువు కోసం మేము ఒక గత 3-4 కిలోమీటర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడొస్తుందా అని. ఎందుకంటే పెచ్చెరువులో నిద్రపోయే స్టాప్ ఉంటుంది అనమాట.
ఇంకా అక్కడ 20 కిలోమీటర్స్ వచ్చేసినట్టు పెచ్చెరువు వస్తే. సో అక్కడ పనుకొని నిద్రపోవచ్చు. పెచ్చెరువు అనేది ఒక ట్రైబల్ విలేజ్. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అక్కడ ఒక వాళ్ళ బిజినెస్కి ట్రాన్స్పోర్ట్ విలేజ్గా దాన్ని డెవలప్ చేశారు, ట్రైబల్ విలేజ్. సో అక్కడ కొంతమంది జనాలు ఉంటారు, ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి, కొండలు కాకుండా. అక్కడ ఇస్కాన్ వాళ్ళు మంచి ఫుడ్ పెట్టారు. బఠానీ కర్రీ, ఆలూ కర్రీ, వెజిటేబుల్ రైస్, పాయసం, అన్నం, బొంగులు అన్నీ చాలా బాగా పెట్టారు. నైట్ అన్నదానం అయితే అక్కడే తినేసాం. మేము కూర్చున్న చోట శివుడు ఉండే, డెకరేషన్ బాగా చేశారు, బాగా తినేసాం. అది తిన్నాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, మళ్ళీ నడవగలనని, అంటే కొంచెం శక్తి వచ్చింది. ఇంకా పెచ్చెరువు స్లీపింగ్ స్పాట్కి వెళ్ళిపోయాము. చూసారా, అక్కడ ఏం కనిపించడం లేదు, కానీ అక్కడ ఒక 100 రూపీస్ ఇచ్చి ఒక పట్ట తీసుకున్నాము. ఆ పట్టలోనే పడుకున్నాము. ఇంకా నైట్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను నేను. ఈవినింగే వేసుకున్నాను పెచ్చెరువు రాకముందే, కానీ అదేం వర్క్ చేసినట్టు అనిపించలేదు. అలాగే నొప్పులతో నైట్ 11కి అంతా వచ్చాము, అలాగే నొప్పులతో పడుకున్నాను. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే పెచ్చెరువుకి ఈవినింగ్ నైట్ 11కి వచ్చేసాము. ఇంకా మార్నింగ్ అయిపోయింది. మా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3కి 4కి వెళ్ళిపోతారంట. మనకంత సీన్ లేదు కదా, మనకంత ఎనర్జీ లెవెల్స్ లేవు. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేదాకా అట్లే పడుకునే ఉన్నాము. లేచేసరికి మా చుట్టూ ఎవరూ లేరు. నేనైతే 4 కల్లా మధ్యలో లేచి ఫుల్ చలితో ఏడ్చాను. ఇంకా నా వల్ల కాదు, పెచ్చెరువు నుంచి ఆటోలో వెళ్ళిపోదాము అని. ఇంకా మళ్ళీ మా చెల్లి అండ్ మా ఫ్రెండే మోటివేట్ చేసి మళ్ళీ ఇంకో డోలో ట్యాబ్లెట్ వేశారు. వేసి పడుకున్నాక మార్నింగ్కి కొంచెం బెటరు. ఇంకా మళ్ళీ అక్కడే కొంచెం బ్రష్ చేసుకొని వాటర్ దొరికితే అక్కడే అడవిలోనే కొంచెం నేచర్ కాల్స్ అటెండ్ చేసి పెచ్చెరువు కొంచెం ముందుకు వెళ్ళాక మంచిగా బంతి భోజనం పెడుతున్నారు. వాళ్ళే చైర్స్, ప్లేట్స్ పెట్టి ఉప్మా పెట్టారు. చాలా బాగుండింది అది కూడా. ఉప్మా అండ్ మామిడికాయ చట్నీ. మనం ఏ అన్నదానంలో అయినా ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేమైతే ఇక్కడ పెచ్చెరువు దగ్గర డొనేట్ చేశాము. డొనేట్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళైతే మనస్ఫూర్తిగా పెడుతున్నారు, ఎక్కడా విసిగించుకోవడం లేదు. ఇంకా తినేసాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అదేదో భూచక్రగడ్డ అంట, నేనైతే ఎప్పుడు తినలేదు. సరే ట్రై చేద్దామని ట్రై చేసాం. అదొక్కటే 40 రూపీస్ అనమాట. ఏం లేదు, చాలా సప్పగా ఉంది. దాని మీద చక్కెర వేసి ఇచ్చారు. నార్మల్గానే అనిపించింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నిన్న 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం కదా, ఈరోజు టార్గెట్ 20 కిలోమీటర్స్ అనమాట. టోటల్ 40 కిలోమీటర్స్ ఉంది అంటారు, బట్ ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చు. అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇదెంతో దట్టమైన అడవి అని చెప్పారు, కానీ నాకేం కనిపించలేదు. అక్కడక్కడ బఫెలోస్, మంకీస్ కనిపించాయి అంతే. ఇంకా నైట్ అయితే మేము పెచ్చెరువు దగ్గర వెళ్తున్నప్పుడు కొన్ని అడవిలోంచి అరుపులు వినిపించాయి వింతగా. జంతువుల అరుపులే ఉండొచ్చు. ఇంకా మాతో పాటు వచ్చే స్వాములు అందరూ లౌడ్ సౌండ్స్ చేసి కొంచెం వింత వింత శబ్దాలు చేసి, విజిలింగ్, కూయింగ్ ఇలాంటి శబ్దాలు చేసి కొంచెం అంటే అట్లా శబ్దాలు చేస్తే వెళ్తాయని నమ్మకం అన్నమాట. అలా వినిపించాయి మాకు, కానీ కనిపించలేదు. కొన్ని కోతులు మాత్రం కనిపించాయి. ఇదైతే కోరికల కొండ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ కూడా సైడ్కి వీరభద్రస్వామి ఉన్నాడు, మీకు కనిపిస్తుందా? అక్కడ పూజలు చేస్తున్నారు కదా, అది వీరభద్రస్వామి అన్నమాట. అక్కడ చిన్న గంట కూడా పెట్టారు కదా, ఆ వీరభద్రస్వామిని మొక్కుని చాలామంది ముడుపులు కడుతున్నారు. దీని తర్వాత ఇదంతా కోరికల కొండ అంట. ఎక్కడ చూసినా చెట్లకి అన్ని ముడుపులు కట్టడము, ఇంకా బిల్డింగ్స్ లాగా రాళ్ళతో కట్టడము, అలా ఎవరి కోరికలు ఏముంటే అక్కడ కట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పిచ్చి పని చేశాను. నాకు తెలీదు ఆ కర్చీఫ్లలో కట్టేవి, చెట్లకు కట్టేవి అన్నీ ఉయ్యాల్లా కట్టారు. అవి పిల్లల కోసం అని తెలీదు, జస్ట్ కోరుకొని రాళ్ళు పెట్టి కట్టాలేమో అనుకున్నాను. కాబట్టి 4 రాళ్ళు పెట్టి కట్టేశాను. తర్వాత అక్కడ కట్టేటప్పుడు నాకు ఒక ఆంటీ కూడా హెల్ప్ చేసింది. తర్వాత లాస్ట్లో చెప్పింది ఆంటీ పిల్లల కోసమని. సర్లే కట్టాక ఎందుకు తీసేయడం, ఎందుకు అట్లా చేయడం అని నేను వదిలేశాను. ఇంకా చూసారా, ఆ చెట్లకన్నీ కట్టారు. ఇది కోరికల కొండ. తర్వాత కత్తుల కొండ వస్తుంది.
ఇంకా బిల్డింగ్స్ కూడా కట్టారు, కనిపిస్తుందా? రాయి మీద రాయి. అది నేను కట్టలేదు, మర్చిపోయాను, అలసిపోయాను బేసిక్గా చెప్పాలంటే. చాలామంది కట్టారు రాయి మీద రాయి పెట్టి. ఇక్కడ నుంచి ఈ కోరికల కొండ తర్వాత ఇట్లా ఎడారిలాగా వస్తుంది. ఈ ఎడారి నుంచి భీముని కొలని దాకా ఎక్కడ నీడే ఉండదు. వాటర్ బాటిల్ ఖచ్చితంగా పెట్టుకోండి, అసలు ఫుల్ ఎడారిలాగా ఉంటుంది. ఇదైతే కత్తుల కొండ. రాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, షార్ప్గా. అసలు చెప్పులు వేసుకోకుండా ఈ శివస్వాములు అందరూ ఎలా వస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. నాకైతే చెప్పులు వేసుకునే చాలా కష్టం అనిపించింది. నేను చెప్పులు వేసుకున్నాను, సాక్స్ వేసుకున్నాను, అండ్ మధ్యలో చెప్పులు కూడా మార్చుకున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ కొండ, భీముని కొలను దగ్గరలో అన్నమాట కొండ వచ్చేది. మనము ఇదంతా ఒక్క చెట్టు కూడా ఉండదు, చాలా ఎండ ఉంటుంది. సో క్యాప్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. నాకైతే చాలా యూజ్ అయింది. అక్కడ ఒక చిన్నగా కనిపించుంటే నీడలాగా ఉగ్గాని బజ్జి కొనుక్కొని తినేసాము. నాకైతే ఆకలి అవ్వట్లేదు కానీ నీరసం ఉంది, ఫుల్ బాడీ పెయిన్స్. మళ్ళీ ఒక చోట ఆగి ట్యాబ్లెట్ అడిగాను మా చెల్లిని, కానీ తను షీట్ పోగొట్టేసింది, ట్యాబ్లెట్స్ లేవని చెప్పింది. ఇంకా అక్కడే ఒక ఫ్యామిలీని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చేశారు. వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడ సోడా తాగి మనము అంత మిడిల్ ఆఫ్ ఫారెస్ట్లో అన్నీ టేస్టీగా కనిపించాలనుకోకూడదు, అన్నీ కనిపించినవి తీసుకోవాలి. ఆ పిల్లోడేమో సాధువులాగా రెడీ అయ్యి నిలబడ్డాడు, డబ్బులు అడిగాడు. ఎంత ఇవ్వాలో కూడా ఆ పిల్లోడే చెప్పాడు. ఇంకా అది అయిపోయాక సీతమ్మ బావి వస్తుంది అన్నమాట. సీతమ్మ బావి కొంచెం సైడ్కు ఉంటుంది, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ అయితే వాటర్ లేవంట, ఈ ఇయర్ మాలకు వాటర్ ఉన్నాయి. ఆ బావిలోంచి కూడా నీళ్లు తోడి అమ్ముతున్నారు 20 రూపీస్ బాటిల్ లాగా. చూడండి చాలా లోపల ఉన్నాయి వాటర్, కానీ బాగున్నాయి. నేనైతే తాగాను, నాకైతే ఏం కాలేదు. సీతమ్మ బావి అంటారు దాన్ని. సీత అరణ్యవాసం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారని చెప్తారు మనకి. వీటన్నిటికీ అథెంటిసిటీ అడగకూడదు, అవన్నీ అలా జరిగాయని చెప్తారు, వినాలంతే. అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నేనైతే ఈ జర్నీలో మొత్తం ఒక 3 times ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, అంత పెయిన్స్ ఉండే. బట్ ఎక్కడ డ్రాప్ అవ్వాలి అనిపించలేదు. దేవుడే నన్ను పట్టుకొని తీసుకెళ్ళినట్టు, చేయి పట్టుకొని తీసుకెళ్ళినట్టు అనిపించింది. అండ్ నాతో వచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు, మా చెల్లి అండ్ మా ఫ్రెండ్. నా బ్యాగ్ చాలా వరకు మోసారు. ఇదే భీముని కొలను అనమాట. అక్కడంతా చాలా స్లిప్పరీ ఉంటుంది అని అంటారు, అందుకే చాలామంది చెప్పులు వదిలేశారు. ఇది చెప్పుల కొండ అని కూడా అనొచ్చు, జస్ట్ జోకింగ్. చెప్పుల కొండ అని కూడా అనొచ్చు. చాలా చెప్పులు ఉంటాయి. అదే ల్యాండ్ మార్క్ అనమాట భీముని కొలను స్టార్ట్ అయినట్టు. చాలా స్టీప్ వ్యాలీ అనమాట, ఇది ఈజీగా జారిపోతుంది. సో అందుకే చాలామంది చెప్పులు వదిలేసి వెళ్ళినట్టున్నారు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఇది వరకు ఎక్కువచ్చిన కొండలాగే అనిపించింది, కాకపోతే కొంచెం లోతు ఎక్కువ ఉంది, కొంచెం అన్సేఫ్ కూడా. సైడ్కి చూసుకొని దిగాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇట్లా దిగి మళ్ళీ ఆ కనిపించే కొండ ఎక్కాలి. ఇట్లా దిగి మళ్ళీ ఎక్కుతాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒక ముసలవ్వ కనిపించింది. ఆమె ఎట్లా ఎక్కుతుందో నాకు అర్థం కాలేదు, చాలా వంగిపోయింది. స్టిల్ చాలా కాన్ఫిడెంట్గా ఎక్కుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో కింద, అదే భీముని కొలను గాడ్జ్ అనమాట. గాడ్జ్ అంటే పెద్ద లోయ. ఇక్కడ మీరు స్టోరీ వినే ఉంటారు. ద్రౌపదితో పాటు భీముడు, పాండవులంతా అజ్ఞాతవాసం చేసేటప్పుడు, వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఎక్కడ వాటర్ దొరకకపోవడంతో భీముడు ద్రౌపది దాహం తీర్చడానికి ఈ కొండను పగలగొట్టాడంట. అందుకే దీన్ని భీముని కొలను అంటారు. ఇదంతా ఒక లోతులాగా కనిపిస్తుంది, చుట్టూ కొండలు ఉంటాయి. ఇది దిగాక ఇక్కడ కూడా అన్నదానం జరిగింది. మేము ఇక్కడ తిన్నాము, అన్నం, పప్పు అండ్ సోడా కూడా తాగాము. తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కిపోతున్నారు కదా, అలా ఎక్కాలన్నమాట. ఇంకొకటి ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, అది ఒరిజినల్ వే, ఇది షార్ట్ కట్. ఒరిజినల్ వే చాలా దూరం ఉంది, అంటే మెయిన్ వే, అందుకే మేము షార్ట్ కట్లోనే వెళ్ళాము. షార్ట్ కట్స్ ఒకవేళ మీరు స్లిప్ అవుతారనుకుంటే స్కిప్ చేయొచ్చు, మెయిన్ దారిలోనే వెళ్ళొచ్చు. మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వెళ్ళగలంలేని, సో షార్ట్ కట్లోనే వెళ్ళాము.
చూసారు కదా, అసలు ఒక్క మనిషి కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా వాటర్ మిలన్ అయితే మా సేవియర్ అనమాట. మొత్తం ఎక్కడ కనిపిస్తే అక్కడ దారిలో తింటూ ఉన్నాము. చాలా స్టీప్ వ్యాలీ ఇదైతే. జాగ్రత్తగా వెళ్ళకపోతే ఎక్కడొక చోట పడిపోయే ఛాన్స్ ఉంది. సో చాలా జాగ్రత్తగా కళ్ళన్నీ కాళ్ళ మీద రోడ్డు మీద పెట్టుకొని నడవాలి. ఆ కనిపించేదంతా భీముని కొలనువే. రైనీ సీజన్ అయితే అక్కడంతా వాటర్ ఉండొచ్చేమో. ఇప్పుడైతే వాటర్ లేవు, చాలా డ్రైగా ఉంది. జస్ట్ ఒక కొండలాగా ఉందంతే. ఆ మధ్యలో లోతు కనిపిస్తుంది కదా, అక్కడంతా వాటర్ ఉండాలి న్యాచురల్గా అయితే. భీముని కొలను దాటాక మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైల శిఖరం అన్నమాట. శిఖరం వస్తే ఇంకా శ్రీశైలంకి చాలా దగ్గరలో వచ్చినట్టే. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ యాత్రలో వచ్చిన స్టెప్స్ నేను ఎప్పుడూ ఎక్కలేదు. తిరుమలలో కూడా ఒక 3500 స్టెప్స్ ఉంటాయంతే. కానీ ఈ యాత్రలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే అసలు కౌంట్ చేయలేము. 40 కిలోమీటర్స్ అంటారు కానీ 50 ఉండొచ్చు, అరౌండ్ 50 ఉండొచ్చు. ఇంకా చీకటి అవుతుంది. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, ఈరోజు ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ 6:30 అట్లా అవుతుంది. అదే శ్రీశైల శిఖరం. శ్రీశైల శిఖరంకి ఫైనల్గా 6:37కి అంతా రీచ్ అయిపోయాము. అప్పటి వరకు వాష్రూమ్స్ అవేమీ లేని మాకు ఇక్కడికి రాగానే, శ్రీశైల శిఖరం దగ్గరికి రాగానే మంచి వాష్రూమ్ కనిపించాయి. అక్కడ బ్లూ కలర్లో బాక్సెస్ ఉన్నాయి కదా, అవి వాష్రూమ్స్ అన్నమాట. స్వాములందరూ ఇక్కడ ఉండే ట్యాంకర్స్ దగ్గర స్నానం చేసి ఇంకా ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది, 4 to 5 కిలోమీటర్స్ ఉంది. శిఖరం నుంచి శ్రీశైలం గర్భగుడి అదే దర్శనంకి వెళ్ళడానికి ఇంకా 4 to 5 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్తున్నారు అందరు స్నానం చేసి. అదే శ్రీశైల శిఖర గోపురం. ఇంకా మేము అక్కడ కొంచెం సేపు కూర్చొని కొంచెం స్నాక్స్ తినేసి ఇంకా అక్కడ దోశ కూడా తిన్నాము. పక్కన అన్నదానం కూడా పెడుతున్నారంట, మేము చూసుకోలేదు. సో ఒక హోటల్లో కూర్చొని దోశ తిన్నాం. వాళ్ళేంటో విరిగిపోయిన దోశ ఇచ్చి తినమన్నారు. ఇంకా అలాగే తినేసాము. మళ్ళీ అడవిలోనే మళ్ళీ 5 కిలోమీటర్స్ చీకట్లో జరిగింది మా యాత్ర. ఆ లాస్ట్ 4 to 5 కిలోమీటర్స్ నేనైతే చాలా సఫర్ అయ్యాను. అడుగు కూడా వేయలేకపోయాను. మళ్ళీ మధ్యలో అన్నదాన సత్రం దగ్గర పెరుగన్నము అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్ లాంటిది పెట్టారు. మళ్ళీ తినేసాం. అక్కడ కర్ణాటక భక్తులు అందరూ వచ్చారు. వాళ్ళైతే భజన చేసుకుంటూ కొన్ని భక్తి పాటలు పాడుకుంటూ కనిపించారు. ఇంకా నేను కూర్చున్న దాన్ని లేవలేకపోతున్నాను. మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇదైతే ఇంకా శ్రీశైలం రోడ్డు మీదకి వచ్చేస్తాం, ఇంకా అడవి ఉండదు. ఇక్కడ నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ లాగా మళ్ళీ గర్భగుడి వచ్చేదాకా నడుచుకుంటూ వెళ్ళాం. ఇదింత 4 to 5 కిలోమీటర్స్ నడవడానికి నాకు 3 hours పట్టింది. ఎందుకంటే ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఉన్నాము. నేనైతే ఆటోస్ కోసం కూడా వెయిట్ చేశాను వస్తాయేమో అని. కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఇంకా సాక్షి గణపతి టెంపుల్ వచ్చింది. ఆ కనిపించేది సాక్షి గణపతి టెంపుల్. ఆ గణపతి టెంపుల్ అయ్యాక ఒక 100 కిలోమీటర్స్లో ఒక 100 to 200 మీటర్స్లో శ్రీశైలం ఉంది. ఇంకా క్లాక్ రూమ్లో మొత్తం బ్యాగేజ్, ఫోన్స్ అన్నీ పెట్టేసి దర్శనంకి వెళ్ళాము. దర్శనం అయితే అతి శీఘ్ర దర్శనం. ఒక 500 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం దర్శనం అయిపోయింది. శ్రీశైలం మల్లన్నని అండ్ బ్రహ్మరాంబిక దేవిని ఇద్దరిని దర్శించుకొని మళ్ళీ ఆటో ఎక్కేసాము. మేమేం రూమ్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ అయ్యాము. ఆటో ఎక్కేసి ఇంకా శ్రీశైలం బస్ స్టాండ్కి వెళ్ళాము. అక్కడ కనిపిస్తుంది కదా కర్నూలు బస్సెస్ అక్కడ ఉంటాయని వెయిట్ చేసాం. కానీ ఒక్క బస్సు కూడా ఖాళీ లేదు. అందుకు ఆన్లైన్లో బుక్ చేసుకొని 6:30 బస్, ఎర్లీ మార్నింగ్ 6:30 బస్ తీసుకొని ఎక్కేసాము. ఫార్చునేట్లీ మాకు సీట్లు దొరికాయి. చాలామంది నిలబడి వచ్చారు, రిజర్వేషన్స్ కూడా లేవు. అలా ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఏం తినలేదు, బ్రష్ కూడా చేసుకోలేదు. మేము ధూళి దర్శనం చేసుకున్నాం. అంటే డైరెక్ట్ నడిచేసి ఇంకా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాము. బాతింగ్ అలాంటివి ఏం లేవు. దాన్ని ధూళి దర్శనం అంటారు. డైరెక్ట్గా వెళ్ళిపోవడం. దాన్ని దర్శించుకొని బస్సు ఎక్కేసాము. మళ్ళీ ఇంకా బస్సులో నిద్రపోయాను. నేనైతే ఫుల్గా అలసిపోయాను కదా. ఇంకా ఘాట్ రోడ్లో వచ్చింది బస్సు. మామూలుగా అయితే ఘాట్ రోడ్లో వస్తే నేను ఇంట్రెస్టింగ్గా చూస్తాను, కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఫుల్గా నీట్గా డీప్ క్లీనింగ్ బాత్ చేసి దేవుడికి ప్రసాదం పెట్టి శ్రీశైలంలో తెచ్చుకున్న లడ్డు పెట్టేసి పూజ చేసేసి తినేసాము. ఇది ఫ్రెండ్స్ శ్రీశైలం నడక యాత్రలో నా ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమొరీస్. ఎలా ఉంది?
మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.